ఫ్రెండ్స్, ఒక వ్యక్తి టార్చర్ వల్ల ఒక కుటుంబం అంతా జలసమాధి అయిపోయారు. అందరూ చూస్తుండగానే గోదావరి నదిలో దూకి మరి చనిపోయారు. ఎంత దారుణం అంటే ఈ జనరేషన్లో కూడా అంత టార్చర్ చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్స్ ఇవ్వచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళకి చెప్పుకోవచ్చు, బంధువులకు చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళకి అసలు ఏం జరిగిందో డీటెయిల్గా అసలు ఎవరికైతే తెలియదు. బట్ అతను పెట్టిన టార్చర్ భరించలేక ఫ్యామిలీ మొత్తం గోదావరి నదిలో దూకి వాళ్ళ ప్రాణాలు అయితే తీసుకున్నారు. అండ్ పిఠాపురంలో ఏఈగా పనిచేసిన నూకరాజు అండ్ ఆయన ఫ్యామిలీ అండ్ వాళ్ళ మనవడు అందరు కలిసి వాటర్లో దూకారు. బట్ అలా మనవడు మట్టుకు ఒక్కడు బతికిండు. సో ఈ విషయాలను డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కాకినాడలో ఉంటున్న నూకరాజు అండ్ వాళ్ళ వైఫ్ మీనా అండ్ వాళ్ళ కూతురు సౌజన్య అండ్ అలాగే వాళ్ళ మనవడు కార్తికేయ రెడ్డి. తను వర్క్ చేసేది మటుకు పిఠాపురంలో ఏఈగా. ఆ రోజు రాత్రి ఈ ఫ్యామిలీ అందరు వెళ్ళి వాటర్లో దూకి మరి చనిపోయారంట. సో చనిపోయిన తర్వాత వాళ్ళ మనవడు ఒక్కడు తనకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి అక్కడ ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడిరు. అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు అయితే ఇద్దరైతే ఆ వాటర్ ప్రెషర్ కి దాంట్లోనే కొట్టుకుపోయారు. ఈవెన్ నూకరాజు కూడా చనిపోయాడు. బట్ అతని బాడీ అయితే నెక్స్ట్ డే అయితే రికవర్ అయింది. అక్కడ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళ బాడీని చూసి పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళు వచ్చి రికవర్ చేసుకొని పోయారు. సో వీళ్ళు చనిపోక ముందుకు జరిగిన స్టోరీ ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యామిలీ మొత్తం కొద్ది రోజుల క్రితం నూకరాజు వాళ్ళ అల్లుడు తన కూతురు సౌజన్య వాళ్ళ హస్బెండ్ జగదీశ్వర రెడ్డి అయితే చనిపోయాడు. సో చనిపోవడంతో తన కూతురు ఒక్కతే ఉంటుంది, అలాగే ఆ కూతురుతో పాటు తన కొడుకుంటుండు. అండ్ చనిపోక ముందు నూకరాజు అనే వ్యక్తి ఒక సూసైడ్ లెటర్ కూడా రాసిండు. ఈవెన్ ఆ లెటర్ కూడా తనకు తెలిసిన వాళ్ళకి, తన బంధువులకి తను చనిపోక ముందు ఇంకొంతసేపట్లో చనిపోతానగా అందరికి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసి చనిపోయాడంట. తను చనిపోయిన తర్వాత ఈ లెటర్ అయితే బయటకు వచ్చింది. ఆ లెటర్ లో కూడా ఏముందంటే, నా చావుకు కారణమైన వ్యక్తి సాదిక్ ఖాన్ అనే వ్యక్తి, ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు, నా కుటుంబం మొత్తం చనిపోవడానికి ముఖ్య కారకుడు అతనే అని చెప్పేసి నీట్ గా మెన్షన్ చేసి. యాక్చువల్గా ఈ సాదిక్ ఖాన్ కి వీళ్ళకి సంబంధం ఏంటంటే, వీళ్ళ మనవడు ఎవరైతే ఉన్నారో కార్తికేయ రెడ్డి అనే బాబుకి అతనికి రైఫల్ షూటింగ్ ట్రైనింగ్ నేర్పిద్దామని చెప్పేసి ఒక అకాడమీలో జాయిన్ చేశారు. ఆ అకాడమీని రన్ చేసేది ఎవరంటే సాదిక్ ఖాన్ అనే వ్యక్తి. తన కొడుకు కోసం సౌజన్య అప్పుడప్పుడు ఆ అకాడమీ దగ్గరికి వెళ్ళి వస్తుండేది. అలా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది, సాదిక్ ఖాన్ కి ప్లస్ సౌజన్యకు. ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి సౌజన్యని, మీరు ప్రజెంట్ సింగిల్ గా ఉంటున్నారు కదా, మీ హస్బెండ్ కూడా లేరు కదా, సో నేను మీకు ఫ్రెండ్ గా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి ఏవో మాటలు చెప్తే ఆమె కూడా నమ్మేసింది. నిజమే కదా, నాకు ఇప్పుడు హస్బెండ్ చనిపోయారు కదా, సో నాకు ఒక తోడు లాగా ఉంటుంది, నా ఫ్రెండ్ లాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పిన మాటలు తను కన్విన్స్ అయ్యి తను కూడా యాక్సెప్ట్ చేసింది. అలా వాళ్ళిద్దరు కొద్ది రోజులు అయితే బాగానే ఉన్నారు. తర్వాత టార్చర్ అయితే మొదలైంది. టార్చర్ ఏంటంటే, వాళ్ళని కూడా వీళ్ళ మతంలో కన్వర్ట్ కావాలని చెప్తున్నారంటే, కాను ప్రతిరోజు వీళ్ళని మతం మారవని చెప్పేసి టార్చర్ చేస్తున్నారంట. అండ్ అలాగే వాళ్ళ ఆస్తులు కూడా అతని పేరు మీద రాయమని చెప్పి కూడా టార్చర్ పెడుతున్నాడంట. సో అది తెలుసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మధ్యలో ట్రై చేశారంట అలాగ దాన్ని సాల్వ్ చేయడానికి. బట్ అక్కడ కూడా సాల్వ్ కాకపోయేసరికి ఇంకా వాళ్ళకి చేసేది ఏం లేక, ఆ టార్చర్ భరించలేక ఆ నలుగురు అయితే వెళ్ళి వాటర్లో దూకి సూసైడ్ చేసుకున్నారు. అండ్ ఆ అబ్బాయి ఒక్కడే బతికిండు, తనకి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి. నూకరాజు వాళ్ళ వియంకుడు ఎవరైతే ఉన్నారో ఈ జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ ఫాదరు, ఆయన రీసెంట్గా కూడా మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేశారు. నా కొడుకు చనిపోయింది న్యాచురల్గా కాదు, ఈ సాదిక్ అనే వ్యక్తి నా కొడుకుని ఇంజెక్షన్ ఇచ్చి మరి చంపేశాడు. అండ్ ప్రస్తుతానికి అయితే ఆ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి అయితే పరారులో ఉన్నాడు, పోలీసులు అయితే వెతుకుతున్నారు. అతను దొరికితే గానీ అతను ఇంటరోగేట్ చేస్తే అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. అండ్ ఇంత ఇష్యూ జరిగినాక దీని మీద పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్ ఉన్నారంట. ఎందుకంటే పిఠాపురం అనేది ఆయన నియోజకవర్గంలో వర్క్ చేస్తున్న ఏఈకి ఇంత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయన చాలా సీరియస్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇష్యూ అయితే వదిలిపెట్టొద్దని చెప్పేసి అధికారులకు అయితే చెప్పారంట. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పేసి ఈవెన్ నా ఒపీనియన్. ఒక వ్యక్తి టార్చర్ వల్ల అలా చనిపోవడం కరెక్టా కాదా, మీ ఒపీనియన్ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి.